ఉన్న ఆత్మయందే ఆరోపాలు తీయడానికి వచ్చింది. అర్థందా? అందువల్ల ఇక్కడ ఆత్మ ఆ యొక్క బ్రహ్మసూత్ర పదముల చేత ఆత్మ తెలియబడుచున్నాడు అని చెప్పడానికి కారణం అది. అర్థమైందా? హేతుమద్భి యుక్తియుక్తై వినిశ్చితై, సహేతుకంగా ఉన్న యుక్తియుక్తమైన అంటే శ్రోత్రాదులు, కర్మ, నామము, తాను శ్రోత్రదాది రూపుండని తెలియవాడు అసంపూర్ణుడు అవుతున్నాడని శృతిలో ఉంది. ఎవడైతే శ్రోత్రాదులు, కర్మ, నామములు, తాను శ్రోత్రాది రూపుడని తెలియవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అసంపూర్ణుడు అవుతున్నాడు. ఆ వచనంచే ఇక్కడ యుక్తి అని భావించి ఏ దోషము కలగలేదని అభిప్రాయాన్ని చెబుతున్నాడు అని అర్థం. అందువల్ల సహేతుకంగా ఉన్న అనగా యుక్తియుక్తమైన వినిశ్చితమైన ఏ సంశయము లేని రూపం గల సంశయ రూపై ఏ సంశయములు లేని రూపం గల నిశ్చిత ప్రత్యయ ఉత్పాదికై ఇత్యర్థ. నిశ్చయమైన జ్ఞానము కలుగు చేయునది బ్రహ్మసూత్రములని అర్థము. అర్థమవుతుందా? ఇక్కడ బ్రహ్మసూత్రములంటే ఏదైతే ఉందో సహేతుకంగా ఉన్న అంటే యుక్తియుక్తమైన అంటే వినిశ్చితమైన అంటే ఏ సంశయములు లేని రూపము గల నిశ్చయమైన జ్ఞానాన్ని కలిగి చేసేవే బ్రహ్మసూత్రములు. జ్ఞానాన్ని కలిగి చేసేవే బ్రహ్మసూత్ర పదములు. అలాంటి జ్ఞానాన్ని ఉత్పాదికై పుట్టిస్తుంది కాబట్టి దీనికి బ్రహ్మసూత్రములని ఇక్కడ అర్థము. బ్రహ్మసూత్రములు అందుము. అందువల్ల ఇక్కడ ఉపాసీత అనేది విధి కాదు అనేది ఆ భాష్యం యొక్క భావం. ఈ ఆత్మస్వరూపమును తెలియచేయి వాక్యమునే ఇక్కడ బ్రహ్మసూత్ర పదములని చెప్పబడ్డాది అనేది లక్ష్యం యందు ఉంచుకోవాలి. అందువల్ల ఈ యొక్క ఆత్మత్యోపాసీత అనే దగ్గర భాష్యవాక్యం యొక్క అర్థము ఆత్మజ్ఞానం చేత అవిద్య పోయినదై అనాత్మ వస్తువులు గలవు అను బుద్ధియు కర్తృత్వాది బుద్ధియు బాధితమై ఉండడం చేత ఈ జ్ఞాని యొక్క అంతఃకరణం యందు కామాది దోషములకు కారణమైన అనాత్మచింతన అవకాశమే లేకపోవడం చేత ఆత్మచింతనయే సహజంగా నిలిచేయి ఆత్మచింతనయై ఆత్మస్వరూపంగా సహజంగా నిలిచి ఉంటుంది. అందుకే ఇక్కడ ఉపాసీత అనేది విధి కాదు అనేది ఇక్కడ భాష్యవాక్యం యొక్క అభిప్రాయం. ఈ ఆత్మస్వరూపాన్ని తెలియజేయ వాక్యమునే ఇక్కడ బ్రహ్మసూత్ర పదములని పిలువబడింది అని లక్ష్యం యందు ఉంచుకోవాలి. అర్థమైందా? ఆ వాక్యం చదివాను. ఆ యొక్క బ్రహ్మసూత్రాల యొక్క ఆత్మిత్యుపాసీత అనే వాక్యం దగ్గర బ్రహ్మసూత్ర ఆ బృహదారణ్యకంలో ఆ భాష్యవాక్యం యొక్క అర్థాన్ని చదివాను, ఇప్పుడు చెప్పాను. అందువల్ల దాన్ని చూపించడానికే ఇక్కడ బ్రహ్మసూత్ర పదాలు వచ్చాయి అని అర్థం. ఈ జ్ఞానాన్ని ఋషులు అధికంగా పాడి పొగిడారని ఈ యొక్క శ్లోకం చెప్పింది. పాడి పొగిడారు, గీతాలాపన బాగా పాడి పొగిడారు. ఋషులు అనగా తత్వం తెలుసుకున్న వశిష్ఠాదులు. వారు అనేక విధాలుగా తెలిసి ఉన్నారు. దీన్ని అనేక విధాలుగా తెలుసుకున్నారు. అనేక రకమైన విధాలుగా అంటే 4 వేదాల్లో చెప్పిన భాగాల్లో ఉన్న జ్ఞానమంతా వాళ్ళు చక్కగా తెలుసుకున్నవాళ్ళు. వారు అలా పాడి ఉన్నది ఋగాది వివిధ ఛందస్సులు యందు. వాళ్ళు ఏం పాడారంటే వాళ్ళు ఏం మనకి దొరకట్లేదు కదా, టెక్స్ట్లు వాళ్ళ గ్రంథాలు ఏం దొరకట్లేదంటే వాళ్ళు పాడిందంతా కూడా వేదాలు ఎలాగ వచ్చాయి? పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుంచి వేదములు వచ్చాయి. ఆ వేదాలను గుర్తించే వాళ్ళు ఎవరు? ఋషులు. ఏ రకంగా గుర్తించారు? ద్రష్టలుగా, శ్రోతలుగా గుర్తించారు. ఆ రకంగా గుర్తించి వాటిని పాడారు ఆ వివిధ ఛందస్సులు యందు. వేదమంతా ఆ పరమాత్మ జ్ఞానాన్నే తెలపడానికి వచ్చింది. దాని యందు ఆత్మతత్వాన్ని విడదీసి గీత చెప్పింది. అందువల్ల ఇలా వేదవేద్యమైన ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా ఈ గీతలో తెలుసుకోవాలి. వేదవేద్యమై ఉన్నది కాబట్టి
దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అని భగవంతుడు చెప్తున్నాడు. గీతలోని కాదు, సారీ, ఇక్కడ వేదవేద్యమై ఉన్నది కాబట్టి ఋషులు పాడారు వివిధ ఛందస్సులతో కూడుకున్న వేదాలని. అలాంటి వేదాలు చెబుతున్నాయి, ఋషులు దాన్ని కీర్తించారు. అది జ్ఞానాన్ని తెలపడానికే వచ్చింది. ఆ జ్ఞానమే నీకు చెప్తున్నాను. అది నేను చెప్పే జ్ఞానము వేదవేద్యమైంది కాబట్టి తప్పకుండా నీకు తెలియాలి. తప్పకుండా నీకు తెలియాలి. హేతుయుక్తమైన వినిశ్చితమైన బ్రహ్మసూత్ర వాక్యాల్ని ఈ తత్వం చెప్పింది. అర్థమైందా? హేతుయుక్తమైన వినిశ్చితమైన బ్రహ్మసూత్ర వాక్యాల్ని ఈ తత్వం చెప్పబడింది. ఉపనిషత్తులు యందు ఆత్మిత్యే ఉపాసీత బ్రహ్మవిదా ఆప్నోతి పరం మొదలగు కొన్ని సూత్రప్రాయములైన వచనములతో బ్రహ్మాన్ని తెలిపి ఆ తర్వాత ఆ సూత్రాల్ని వివిధ హేతువుల చేత ఆత్మతత్వాన్ని చూపించింది. అంతే కదా? అర్థమవుతుందా? ఉపసంహార లింగ రూపకంగా ఉపక్రమము. ఇప్పుడు తైత్రీయం ఉందనుకో, మనం తైత్రీయం చెప్పుకుంటున్నాం. బ్రహ్మ విదా ఆప్నోతి పరం అని ప్రారంభించి మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు? బ్రహ్మ విదా ఆప్నోతి పరం అని చెప్పి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆ వాక్యంతో అక్కడ చూపించాడు. బ్రహ్మ విదాప్నోతి ప్రారంభించి చివరిలో కూడా ఆనందమైన చివరికి వస్తే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఆ వాక్యాన్ని ఉపక్రమం ఉపసంహారం బ్రహ్మపదాన్ని చూపించాడు. ఆ బ్రహ్మపదాన్ని చూపించడానికి తైత్తుడు ఏం చేస్తున్నాడు? తస్మాత్ ఆ బ్రహ్మము, తస్మాద్వా ఏ తస్మాత్ ఈ ఆత్మ ఆనందమయానికి పుచ్చం. ఆ బ్రహ్మము ఈ ఆత్మే ఆ బ్రహ్మమేగా పుచ్చంగా ఆధారంగా ఉన్నది అని చెప్పబోతున్నది. అందువల్ల ఉపనిషత్తు ఏదైతే ఉందో ఉపక్రమ ఉపసంహార లింగరూపకంగా ఈ తత్వాన్ని తెలియపరుస్తున్నది. అందులో వేదానికి మహాతాత్పర్యం ఉందని తెలుసుకోవాలి. వేదానికి గొప్ప తాత్పర్యం ఉంది. అందులో వేదం యొక్క మంత్రాలు తైత్రీయం కానీ మాండుక్యం కానీ ఇంకోటి కానీ వేద మంత్రాలతో కూడుకున్న ఉపనిషత్తులు తెలుసుకుంటున్నామంటే ఉపనిషత్తుల కంటే గీత బాగుంటుందండి అని చెప్పడం కాదు. ఉపనిషత్తులు తెలుసుకుంటున్నామంటే జన్మాంతర సుకృతం. వేద తాత్పర్యాన్ని తెలుసుకుంటున్నాం. ఆ మహావేద తాత్పర్యాన్నే ఈ కలియుగంలో సామాన్య జనులకి అర్థం కావాలని ఉపనిషద్గావో దోగ్ధ గోపాలనందన ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఆ గోపాలుడు ఆయన మనకు చూపించాడు ఈ భగవద్గీత రూపకంగా. అందువల్ల ఈ శ్లోకంలో బ్రహ్మసూత్ర పదైశ్చైవ అని చెప్పినందున గీత కన్నా ముందు బ్రహ్మసూత్ర గ్రంథం ఉందని కొందరు అనుకుంటున్నారు. బ్రహ్మసూత్ర పదైశ్చైవ అని ఉండడం చేత ఇక్కడ ఈ శ్లోకంలో భగవద్గీత కంట బ్రహ్మసూత్రాలు ముందే వచ్చేసాయని కొంతమంది పరిశోధిస్తున్నారు. దాని గురించి ఏది ముందని పరిశోధిస్తున్నారు. అయితే బ్రహ్మసూత్రం అనే పేరు గురించి ఇలా పలు విధాలుగా విచారిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? ఏది ముందు? బ్రహ్మసూత్రాలు ముందా, భగవద్గీత ముందా, ఏది ముందు ఏదని విచారించి పరిశోధన చేస్తే నువ్వు రేపు సమాజానికి ఇచ్చిందేమిటి? బ్రహ్మసూత్రాలు ముందని చెప్పినా ఏమిటి దానివల్ల లాభం? భగవద్గీత ముందని చెప్పినా దానివల్ల లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి సమాజానికి కావలసింది బ్రహ్మసూత్రాల్లో భగవద్గీతలో ఇత్యాదుల్లో ఏం చెప్పాడు, దాని యొక్క ఉపేయ బ్రహ్మమును ఏ రకంగా వర్ణించాడు, సాధకులకి ఎలా ప్రజెంట్ చేయాలని దాని గురించి విచారించాలి. కానీ ఏది ముందని విచారిస్తే ప్రయోజనం ఏమిటి? ఉపనిషత్తులు ఎన్ని, వాటి పేర్లు ఏమిటి, వాటి కాలం ఎప్పుడు, ఈ ఉపనిషత్తులు ఎప్పుడు పుట్టాయి? అంగీరసుడు అథర్వుడు అంతేనా? వాళ్ళు ఏ కాలంలో పుట్టారు? మాండుక్య మహాముని ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు రాశాడు మాండుక్య ఉపనిషత్తు? ఇలాగా వాళ్ళ కాలం ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఉపనిషత్తులు ఎప్పుడు వచ్చాయి, ఉపనిషత్తుల కాలం ఎప్పుడు, వీటి గురించి తెలుసుకోవడం చేత ఉపయోగం లేదు. అందులో ప్రతి పదము శరీర తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి, ఇంద్రియ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం వాటి తాదాత్మ్యమును వదిలిపెట్టి, వీటన్నిటికీ విలక్షణమైన నిజమైన మన స్వరూపం యొక్క ఆత్మ యొక్క తత్వాన్ని తెలుపడానికే వచ్చే. ఇప్పుడున్న కాలంలో ఆత్మని పిశాచం అనుకుంటున్నారు, ఇప్పుడున్న కాలంలో ఆత్మని దెయ్యం అనుకుంటున్నారు.
దెయ్యం పేరుతో ఇంగ్లీష్ వాళ్ళు బోల్డ్ సినిమాలు తీస్తున్నారు, తెలుగు వాళ్ళు కూడా తర్జమా చేసుకుని భయపెట్టేస్తున్నారు. చిన్నపిల్లలు ఇంట్లో పడుకోలేరు. ఇప్పుడు టీవీ వేసుకుంటే దెయ్యం సినిమా వస్తుంది, చీకటి చూస్తే భయపడిపోతున్నారు. మంచి కలేజాగా ధైర్యవంతంగా ఉన్న పిల్లలు దెయ్యాలను భయపడిపోతున్నారు, ఆత్మను దెయ్యంగా చూపించడం చేత. ఇప్పుడు వాళ్ళకి ఆత్మ అంటేనే తెలియదు. శరీర ఇంద్రియాలకి విలక్షణంగా ఉన్న ఆత్మ అది బ్రహ్మము, సత్యము, జ్ఞానము, ఆనందము. అంతేకాదు సత్తు, చిత్తు, ఆనందము, సర్వవ్యాపకము. అది ఆకాశంలో వ్యాపకమే ఉన్నది, అది అందరి స్వరూపమే, ప్రేమస్వరూపమే ఉన్నది అనే విషయం తెలీదు. ఇలాంటి రావడం కారణం ఏమిటి? ఉపనిషత్తులన్నీ, వాటి పేర్లు ఏమిటి, వాటి కాలం ఏమిటి, వాటి ఆ ఉపనిషత్తులు గానం చేసిన ఆ ద్రష్టల యొక్క కాలం ఏమిటి, ఈ రకంగా తెలుసుకోవడమే దానికి కారణం. అందువల్ల గీతా బ్రహ్మసూత్రాలు ఎప్పుడు పుట్టాయి? ఈ ప్రశ్నలు విద్వాంసుడికి రుచి పుట్టించవచ్చు. అయితే ఆ విద్వత్తు ఏదైతే ఉన్నదో ప్రస్తుత జ్ఞానానికి ఏ రకంగా ఉపయోగం లేదు. అందువల్ల బ్రహ్మసూత్రములని పేరు ఇప్పుడు ప్రసిద్ధంగా ఉన్న వేదాంత సూత్రములు, వేదాంత మీమాంస, శారీరక మీమాంస, వేదాంత దర్శనము అని వేరు పేరుతో విద్వాంసులు పిలుస్తున్నారు. ఈ బ్రహ్మసూత్రాలని పేరు, బ్రహ్మసూత్రాలని పేరు ఎవరు పెట్టలేదు. దీనికి వేదాంత సూత్రములని పేరుంది. అంటే వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క స్వరూపం వేదాంత సూత్రం పేరుంది. వేదాంత మీమాంస అని పేరుంది. శారీరక మీమాంస, శారీరకం అంటే శరీరంలో ఉండేవాడు శారీరకుడు, వాడి గురించి మీమాంస, జీవుడా పరమాత్మ. వేదాంత దర్శనం అని పేరుంది. ఇలా వేరు పేర్లతో విద్వాంసులు పిలుస్తున్నారు. అయితే బ్రహ్మసూత్రం అనే పేరు ఆచార్యుల యొక్క ప్రస్థానత్రయ భాష్యంలో ఎక్కడా కనిపించదు. ప్రస్థానత్రయ భాష్యంలో బ్రహ్మసూత్రం అనే పేరు ఎక్కడా కనిపించదు. ఇక్కడ మాత్రం ఈ శ్లోకంలో కానీ శంకరాచార్య వారు వేదాంత మీమాంస అని పేరు కనిపిస్తుంది. అధ్యాస భాష్యం చివరిలో శారీరక మీమాంస అని కనిపిస్తుంది. అధ్యాస భాష్యంలో చివరిలో బ్రహ్మసూత్రాల పేరు ప్రస్థానత్రలు ఎక్కడ ఎత్తలేదు. ఆ పేరు ఎక్కడ ఎత్తలేదు. ఇక్కడ మాత్రం ఈ శ్లోకంలో బ్రహ్మసూత్ర పదైశ్చైవ అను మాట వివరించినప్పుడు ఆత్మిత్యోపాసీత మొదలైన బ్రహ్మమును తెలుపు సంగ్రహ వాక్యములే బ్రహ్మసూత్రాలని భాష్యంలో చూపించారు. అందువల్ల ఆ బ్రహ్మసూత్రాలు ఇక్కడ వస్తలేదు. ఇక్కడ బ్రహ్మసూత్రం అంటే ఈ బ్రహ్మము యొక్క పదాలను బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలపడానికి ఆ పదాన్ని కూడా కోట్ చేశాడు. ఆత్మిత్యోపాసీత అని పదాన్ని కోట్ చేసి వదిలేడు అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. మహాభూతాన్యహంకారు, మహాభూతాలు, అహంకారము, బుద్ధి అవ్యక్తము, ఇంకా ఇంద్రియాలు దశైకంచ. ఇంద్రియాలన్నీ 10, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచచేంద్రియ గోచరా. ఈ ఇంద్రియ గోచరాలకి 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇది శ్లోకార్థం. ఇది చెప్దాం అంటే దీనికి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఈ 5వ దానికి ఇంట్రడక్షన్ ఇస్తే కానీ ఇది చాలా ఎక్కువ ఉంది. 6వది కూడా ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం. 6వది క్షేత్రమే తీసి 6.